Students, welcome to the online classes. This is Srinivasu, lecturer of Computer Science, ABN PRR Degree College, Kovur. Okay, today topic is program design, algorithm, different approaches to design an algorithm. ఓకే, మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఓకే, ఇక వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అండ్ ఇంపార్టెంట్ మెథడాలజీ ఇన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లైక్ ఏ ఎస్డిఎల్సి. ఓకే, ఈరోజు మనం నేర్చుకునే టాపిక్ ఏంటి అని అంటే ప్రోగ్రామ్ డిజైన్. ఓకే, అంటే ఈ డిజైన్ ఫ్యాక్టర్ అనేది మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అది. నెక్స్ట్ ఆల్గారిథం అంటే ఏంటి, ఆ ఆల్గారిథం యొక్క కాన్సెప్ట్ మనం ఎన్ని రకాలుగా అప్రోచెస్ అవ్వచ్చు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్లో, అది ఇవాళ నేర్చుకుందాం. ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్న అసలు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి. ఇట్ ఈజ్ an engineering branch associated with the development of software product using well-defined scientific principles, methods and procedures. అంటే ఏంటి, కొన్ని రూల్స్, కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని మెథడ్స్, కొన్ని ప్రొసీజర్స్, ఇవన్నీ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్లై చేసి ఉండి ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసి ఉంటే సాఫ్ట్వేర్ ఉపయోగించుకుని అలాంటి దాన్ని మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని అంటే ఇట్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అసోసియేటెడ్ విత్ డెవలప్మెంట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ వెల్ డిఫైన్డ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్, మెథడ్స్ అండ్ ప్రొసీజర్స్. ఓకే, అందులోని ఏ మెథడాలజీ ద్వారా మనం సాఫ్ట్వేర్ అప్లికేషన్ని డిజైన్ చేస్తాము అంటే ఎస్డిఎల్సి అని చెప్పుకున్నాం. ఇది ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్ యూజ్డ్ బై సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ టు డిజైన్, డెవలప్, టెస్ట్ హై క్వాలిటీ సాఫ్ట్వేర్స్. ఓకే, ఏ విధంగా ఉంటుందో దాన్ని ఎస్డిఎల్సి అన్న. అందులో డిజైన్ అప్రోచ్ ఏదైతే ఉందో అంటే ప్రోగ్రామ్ డిజైన్, ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసే ఏదైతే ఫేజ్ ఉందో ఆ ఫేజ్ అనేది ఎస్డిఎల్సిలో ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం డయాగ్రామ్లో చూస్తే డిజైనింగ్ అనే ఒక ఫేజ్ ఉంది చూడండి. అంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే యూజర్ రిక్వైర్మెంట్స్, యూజర్ నుంచి మనం ఏం కావాలని అనుకుంటున్నాం అది దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని డిజైన్ చేసిన తర్వాత నుంచి మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అంటే వన్స్ డిజైన్ ఫేజ్కి వచ్చింది అని అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అది ఒక ప్లాన్తో రెడీగా ఉంది అని చెప్తాం అన్నమాట. కాబట్టి ఈ డిజైన్ అంటే ఏంటి, ఇది క్లియర్లీ డిఫైన్స్ ఆల్ ద ఆర్కిటెక్చరల్ మాడ్యూల్స్ ఆఫ్ ది ప్రొడక్ట్ అలాంగ్ విత్ ఇట్స్ కమ్యూనికేషన్ అండ్ డేటా ఫ్లో రిప్రజెంటేషన్. ఇక్కడ క్లియర్లీ డిఫైన్స్ అంటే మనం ఎలా అప్రోచ్ అవుతామో ఈ డయాగ్రామ్లోనే ఈ డిజైన్ ఫేజ్లో తెలుస్తుంది అనమాట. అక్కడి నుంచి ఫ్లో, డేటా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందో ఫ్లోని చూపిస్తాం అనమాట. కాబట్టి ఈ ప్రోగ్రామ్ డిజైన్ అనేది ఏంటి అంటే ఇట్ కెన్ బి కన్సిడర్ యాజ్ యాన్ ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. అంటే ఎస్డిఎల్సి ఇంపార్టెంట్ ఫేజ్ ఉంటుంది ఇందులో. ఎందుకనంటే ఇట్ ఈస్ ఇన్ దిస్ ఫేజ్ that the algorithm and a data structure to solve a problems, algorithms and data structures to solve a problems are proposed. అంటే నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి మనం, కోడింగ్ అంటే ఏంటి, టు రైట్ ఏ ప్రోగ్రామ్స్ అంటే మనం ప్రోగ్రామ్ రాయడానికి రెడీగా ఉండాలి అని అన్నప్పుడు ఏ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత మనం అందులోకి వెళ్తాము, ఇదిగోండి డిజైనింగ్ ఫేజ్ అయిన తర్వాత కోడింగ్ ఫేజ్కి వెళ్తాం. కోడింగ్ ఫేజ్ అంటే ఏంటి, టు రైట్ ఏ ఆర్ టు డెవలప్ ఏ ప్రోగ్రామ్స్. మరి అలాంటి మనం ఈ ప్రోగ్రామ్ ఇలా రాయాలి అని చెప్పి మైండ్లో ఒక కాన్సెప్ట్ అనేది రావాలని అనుకుంటే ముందుగా మనం డిజైన్ ఫేజ్కి వెళ్ళి చెక్ చేసుకుంటాం. ఓకే, ఏం ప్రోగ్రామ్ రాయాలి, ఎక్కడ ఏ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ రాయాలి, ఇది ఏ ప్రోగ్రామ్ నుంచి ఏ ప్రోగ్రామ్ లింక్ అయి ఉంది, అలా మనం ఇక్కడ ఈ డిజైన్ ఫేజ్లో చూపిస్తాం అనమాట. అందువల్ల ప్రపోజ్డ్ అంటే నెక్స్ట్ లెవెల్కి ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్కి ఇది ఒక అప్లికేషన్ కింద, ఒక ఇంప్లిమెంటేషన్ కింద మనకి ఇక్కడ ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి ఇందులో ఏంటి అని అంటే సమ్ ఆఫ్ ద వేరియస్ పాయింట్స్ దట్ కెన్ హెల్ప్ ఎవాల్యుయేట్ ద ప్రపోజ్డ్ ప్రోగ్రామ్స్ డిజైన్ యాజ్ ఫాలోస్. అంటే ఇవి ఏ విధంగా మనకి ఉపయోగపడతాయి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికో ఇందులో చూద్దాం. యాజ్ ద డిజైన్ స్టేజ్ ఇన్వాల్వ్స్
టేకింగ్ ద స్పెసిఫికేషన్ అండ్ డిజైనింగ్ సొల్యూషన్స్ టు ది ప్రాబ్లమ్స్. అంటే ఏంటి, ఏవైనా సరే ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ ఓకే వాటికి సంబంధించిన సొల్యూషన్స్ని ఇక్కడ మనకి ఈ స్టేజ్లో మనకి క్రియేట్ చేస్తాం అనమాట. అంటే నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏవో ఆ ప్రాబ్లమ్స్ తగ్గట్టుగా డిజైన్ సొల్యూషన్స్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ షుడ్ బి కెప్ట్ ఇన్ మైండ్ వైల్ డెవలపింగ్ ఏ సొల్యూషన్ స్ట్రాటజీ ఈజ్ దట్ ఇట్ షుడ్ వర్క్ కరెక్ట్లీ ఇన్ ఆల్ కండిషన్స్. అంటే వైల్ డెవలపింగ్ ఏ సొల్యూషన్ స్ట్రాటజీ, మనం ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ రెడీ చేస్తున్నాము అని అంటే ఆ వర్క్ అనేది కరెక్ట్లీ అన్ని కండిషన్స్లోనే, అంటే ఆల్ కండిషన్స్లోనే అది సాటిస్ఫై ఉండాలి. అప్పుడే దానికి పెర్ఫెక్ట్గా అంటే ఆర్ ఎఫిషియెంట్గా మనకి డేటా అనేది యాక్యురేట్గా ఉందని తెలుస్తుంది. అంటే ఎఫిషియెంట్గా అప్లికేషన్ ఉందని తెలుస్తుంది అని అంటే ఈ షుడ్ వర్క్ కరెక్ట్లీ ఇన్ ఆల్ కండిషన్స్. ఏ కండిషన్స్లో తీసుకున్నా సరే అది పెర్ఫెక్ట్గా రన్ అవ్వాలి. అలాంటి టైంలోనే సొల్యూషన్ అనేది రెడీగా ఉంటుంది. ఈ లార్జ్ ప్రోగ్రామ్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ స్మాల్ మాడ్యూల్స్ అండ్ సబ్ మాడ్యూల్స్ బై ఫాలోయింగ్ వన్ ఆఫ్ ద టూ డీకంపోజిషన్ అప్రోచెస్ లైక్ టాప్ డౌన్ అప్రోచ్ అండ్ బోట్. అంటే ఏమవుతుంది, ఒక బిగ్ కాంప్లెక్స్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ బిగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దామని అనుకుంటే సమ్ టైమ్స్ అనేది అది ఎగ్జిస్ట్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తామంటే టు డివైడ్ ఏ డిఫరెంట్ మాడ్యూల్స్ లైక్ ఏ డిఫరెంట్ పార్ట్స్. ఒక అప్లికేషన్ని డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం, అంటే మాడ్యూల్స్ కింద డివైడ్ చేస్తే అప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పొజిషన్లోని మన యొక్క కాంప్లెక్సిటీ ఏదైతే ఉందో దాన్ని రేజ్ చేసుకుంటూ ఓకే ఆ కాంప్లెక్సిటీని తగ్గిస్తాం. ఓకే అంటే రిడ్యూస్ చేసి దానికి పెర్ఫెక్ట్ సొల్యూషన్ అనేది మనం ఓకే ఇస్తాం అనమాట. ఆ పెర్ఫెక్ట్ సొల్యూషన్స్ ఏ విధంగా ఉంటాయంటే టూ డీకంపోజిషన్ టెక్నిక్స్ ఉన్నాయి. అవి ఏంటంటే టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్. ఈ టూ మెథడాలజీని ఉపయోగించుకుని మనం ఆ యొక్క కాంప్లెక్సిటీ ఏదైతే ఉందో ఆ కాంప్లెక్సిటీని రిడ్యూస్ చేస్తాం అనమాట. అదర్ ఇంపార్టెంట్ క్రైటీరియా ఏంటంటే విచ్ ప్రోగ్రామ్ కెన్ బి జడ్జ్డ్ ఆర్ ఎగ్జిక్యూషన్ టైమ్ అండ్ స్టోరేజ్ రిక్వైర్మెంట్. అంటే ఏ ప్రోగ్రామ్ అయితే మనం రెడీగా ఉందో ఆ ప్రోగ్రామ్కి కావలసిన టైంని, స్టోరేజ్ని, అంటే టైం కాంప్లెక్సిటీ ఓకే మెమరీ స్పేస్ అనేది మనకి మెమరీని పెంచడం అలాగే టైంని తగ్గించడం అనేది ఈ లెవెల్లోని సాల్వ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. కాబట్టి ప్రోగ్రామ్ డిజైన్ అంటే ఏంటి, అంటే ఇట్ కెన్ బి కన్సిడర్ యాజ్ అన్ ఇంపార్టెంట్ ఫేజ్. ఎందుకనంటే టు సాల్వ్ ఆల్గారిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఫేజ్లో క్లియర్గా మనకి కనబడుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటి, మనకి ప్రోగ్రామ్ డిజైన్ అయిపోయిన తర్వాత ఆల్గారిథమ్. నార్మల్గా మనం సి లాంగ్వేజ్లో నేర్చుకున్నాం. ఆల్గారిథమ్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ స్టెప్ బై స్టెప్ రిప్రజెంటేషన్ ఆఫ్ అంటే ఏ లెవెల్ తర్వాత ఏ లైన్ వస్తుంది. మనం ఒక ప్రోగ్రామ్ రాస్తాం. ఎందుకు రాస్తాం అని అంటే మనం ఏవైతే ఇన్పుట్స్ ఇస్తామో ఆ ఇన్పుట్స్ తగ్గట్టుగా అవుట్పుట్ రావాలి. మరి ఆ ఇన్పుట్స్ ఏ ఆర్డర్లో వెళ్ళాలో చూపించేది ఆల్గారిథం. కాబట్టి ద టర్మ్ ఆల్గారిథం రిఫర్స్ టు ది సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ మస్ట్ బి ఫాలోడ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. అంటే సీక్వెన్స్, ఒక ఆర్డర్లో ఇన్స్ట్రక్షన్స్ అని ఎలా పడితే అలా ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం సిస్టమ్కి ఇచ్చామనుకోండి పర్ఫెక్ట్గా అవుట్పుట్ రాదు. మనకి ఒక ఆర్డర్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అలా ఆర్డర్లో ఇవ్వటమే ఆల్గారిథం చెప్తుంది అనమాట. కాబట్టి దట్ మస్ట్ బి ఫాలోడ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. ఇన్ అదర్ వర్డ్ ద ఆల్గారిథం ఈజ్ ఏ లాజికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ షుడ్ బి ఎగ్జిక్యూట్ ఏ పెర్ఫార్మ్ మీనింగ్ఫుల్ టాస్క్. ఏమవుతుంది అంటే లాజికల్ రిప్రజెంటేషన్స్ అంటే మ్యాథమెటికల్ అప్లికేషన్స్ కానీ లాజికల్ ఫంక్షన్స్ కానీ లాజికల్ ఆపరేషన్స్ కానీ అప్లై చేసి ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టెప్ బై స్టెప్ మేనర్లో మనం ఓకే ఇన్స్ట్రక్షన్స్ అనేవి కంప్యూటర్కి మిషన్కి ఇస్తాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, టు ఎగ్జిక్యూట్ ఏ ప్రోగ్రామ్ ఆర్ టు సాల్వ్ ఏ ప్రాబ్లం. అప్పుడేమో దానికి ఒక పర్ఫెక్ట్ మీనింగ్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఆల్గారిథం అంటే సింపుల్గా మనం స్టెప్ బై స్టెప్ రిప్రజెంటేషన్ అదే స్టెప్ బై స్టెప్ మీన్స్ సీక్వెన్స్ ఒక ఆర్డర్లో వస్తాయి. ఏంటి అంటే ఒక ఆర్డర్లో మనం
ఇన్పుట్స్ అనేవి ఇస్తే అవే ఆర్డర్లో మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి దాన్ని మనం ఆల్గారిథం అన్నాం. మరి అలా ఆల్గారిథం కావాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏమున్నాయి అని అంటే ఈచ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బి యూనిక్. ఓకే, అండ్ ఈచ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బి రిలేటివ్ ఇన్ నేచర్ అండ్ షుడ్ నాట్ బి రిపీటెడ్లీ ఇన్ఫైనెట్లీ. అంటే ఏమవుతుంది, మనకి సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రామ్కి రిలేటివ్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేది పాస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. స్టార్ట్ చేసాం. ఓకే, ఎందుకంటే స్టార్ట్ అంటే ఏంటి, నార్మల్గా మనం బైక్ మూవ్ చేయాలన్నా ముందు స్టార్ట్ చేసుకోవాలి. అలాగే ప్రోగ్రామ్స్ మనం ఎగ్జిక్యూషన్ అంటే ప్రోగ్రామ్ రాయడం కానీ ఎగ్జిక్యూట్గా అవ్వాలి అని అంటే ముందు ఏం చేయాలి, యూ హ్యావ్ టు స్టార్ట్ ఏ అప్లికేషన్. కాబట్టి స్టార్ట్, నెక్స్ట్ అంతా అయిపోయింది, మనకు అవుట్పుట్ వచ్చేసింది, స్టాప్ చేస్తాం. అలాగే ఏంటంటే రిలేటివ్ నేచర్ అనేది ఉంటుంది. అలాగే షుడ్ నాట్ బి రిపీట్ ఇన్ఫైనెట్లీ స్టెప్స్ ఏమి ఉండవు, లిమిటెడ్ స్టెప్స్ ఉంటాయండి. అంటే ఫైనైట్ స్టెప్స్ అని ఉంటాయి. మన ఆల్గారిథమ్ సంబంధించిన గురించి నేను చెప్పాను సి లాంగ్వేజ్లో, అది ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ రిపిటేషన్ ఆఫ్ సేమ్ టాస్క్ షుడ్ బి అవాయిడ్. అంటే ఏంటి, మనకు సేమ్ స్టెప్స్ వస్తున్నాయి అనుకోండి, అక్కడ ఏం చేస్తాం, అవాయిడ్ చేసేస్తాం, అంటే రిమూవ్ చేసేస్తాం అనమాట. ద రిజల్ట్ షుడ్ బి అవైలబుల్ టు ది యూజర్ ఆఫ్టర్ ఆల్గారిథం టెర్మినేట్స్. ఎప్పుడైతే ఆల్గారిథం టెర్మినేట్ అయిందో రిజల్ట్ అనేది ఆటోమేటిక్గా మనకి యూజర్కి అవైలబుల్గా ఉంటుంది అనమాట. దీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఆల్గారిథం. నెక్స్ట్, అన్ ఆల్గారిథం ఈజ్ అన్ వెల్ డిఫైన్డ్ కంప్యూటేషనల్ ప్రొసెసర్. మరి వెల్ డిఫైనే కదండి, ఎందుకంటే ఒక ఆర్డరు, ఒక సీక్వెన్స్, ఒక లాజికల్ ఆపరేషన్స్ ద్వారా మనం ఆల్గారిథం రాస్తాం. కాబట్టి ఈజీగా అవి ఏమవుతుంది అని అంటే సిస్టమేటిక్గా ప్రోగ్రామింగ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాంగ్ విత్ ది స్పెసిఫైడ్ సెట్ ఆఫ్ రిలయబుల్ ఇన్పుట్స్ దట్ ప్రొడ్యూస్ సమ్ వాల్యూ ఆర్ సెట్ ఆఫ్ వాల్యూస్ ద అవుట్పుట్. మనం ఏమవుతుంది, సెట్ ఆఫ్ అలౌబుల్ ఇన్పుట్స్, దానికి తగ్గ అలౌబుల్ ఇన్పుట్స్ ఇస్తే దానికి రెలవెంట్గా వాల్యూ కానీ సెట్ ఆఫ్ వాల్యూస్ కానీ అవుట్పుట్ కింద రిలీజ్ అవుతాయి అన్నమాట. ఇంకోటి ఏంటి, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ అన్ ఆల్గారిథమ్ ఈజ్ ది కరెక్ట్నెస్. దట్ ఈస్, డస్ ఇట్ ఆల్వేస్ ప్రొడ్యూస్ ద కరెక్ట్ రిజల్ట్ అండ్ ప్రోగ్రామ్ కాంప్లెక్సిటీ. ఎప్పుడు ఇది మనకి ఏంటి, ఎఫిషియన్స్గా ఆల్గారిథం అనేది ఎఫిషియన్సీని ఫాలో అవుతే, అంటే కరెక్ట్గా ఫాలో అయితే ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ కూడా కరెక్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. కాబట్టి ఇవన్నీ ఎందులోకి వస్తాయి, మనకి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఆల్గారిథం అని చెప్తున్నాం. కాబట్టి ఆల్గారిథం అంటే సీక్వెన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మస్ట్ బి ఫాలోడ్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ అండ్ సర్టెన్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, యూనిక్గా ఉండాలి. ఓకే, ఇన్ఫైనైట్లో ఉండకూడదు. ఏవైనా రిపీట్ స్టెప్స్ అయితే అవాయిడ్ చేయటం. ఇలాగే మనకి ఒక ప్రాపర్ రిజల్ట్ అని వస్తుంది, ఆటోమేటిక్గా ఆల్గారిథం టెర్మినేట్ అవుతుంది. ఇలాగా మనకి ఆల్గారిథంకి సంబంధించిన ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో అవి నేర్చుకున్నాం. ఓకే, అంటే ఇక్కడ ప్రోగ్రామ్ డిజైన్ గురించి అండ్ ఆల్గారిథం గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాం. తర్వాత ఏముంది టాపిక్ చూడండి, ప్రోగ్రామ్ డిజైన్ అని డిఫరెంట్ అప్రోచెస్ టు డిజైన్ అండ్ ఆల్గారిథం. అంటే ఆల్గారిథం అంటే నేర్చుకున్నాం, దాని క్యారెక్టరిస్టిక్స్ అంటే ఫాలో. ఇప్పుడు ఎన్ని రకాలుగా మనం ఆల్గారిథంని ఓకే యూజ్ చేస్తున్నాం, ఎన్ని విధాలుగా దాన్ని డెవలప్ చేస్తుంటే డిఫరెంట్ అప్రోచెస్ టు డిజైన్ అండ్ ఆల్గారిథం ఏంటి అని అంటే, ఏ కాంప్లెక్స్ సిస్టమ్ మే బీ డివైడెడ్ ఇంటూ స్మాలర్ యూనిట్స్ ఈస్ కాల్డ్. అంటే బిగ్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాన్ని స్మాల్ మాడ్యూల్స్ కింద, స్మాల్ సబ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేస్తాం. మాడ్యులారిటీ ఎన్హాన్స్ డిజైన్ క్లారిటీ విచ్ ఇన్ టర్న్స్ కేసెస్ ఇంప్లిమెంటేషన్, డీబగ్గింగ్, టెస్టింగ్, డాక్యుమెంటేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ప్రొడక్ట్. ఏమవుతుంది అని అంటే, మాడ్యులారిటీ అంటే ఏంటి, ఈజ్ నథింగ్ బట్ ఏ మాడ్యూల్స్. ఈ మాడ్యూల్స్ కింద డివైడ్ చేయడం వల్ల, అంటే కాంప్లెక్స్ సిస్టమ్ని డివైడ్ చేస్తే దాన్ని మాడ్యూల్స్ అంటున్నాం. ఆ మాడ్యూల్ వల్ల ఉపయోగం ఏంటంటే, డిజైన్ ఏ క్లారిటీ, పర్ఫెక్ట్గా డిజైన్ చేయగలం, దానికి ఈక్వల్గా ఇంప్లిమెంటేషన్ చేయగలం, దానికి ఈక్వల్గా ప్రోగ్రామింగ్ రాయగలం, ఆ ప్రోగ్రామ్ రాసిన దాన్ని ఈజీగా టెస్ట్ చేయగలం, టెస్ట్ చేసిన దాన్ని డాక్యుమెంటేషన్ అంటే ఏ విధంగా జరిగింది అది ఈజీగా దాన్ని రన్ చేసుకోగలం అనమాట, అంటే యూజ్ చేసుకోగలం. ఇదంతా మనం దేనివల్ల ఉపయోగిస్తుందంటే మాడ్యులారిటీ. ఓకే, ఇవన్నీ ఎందులో చూపిస్తున్నాం, మనం ఆల్గారిథంలో చూపిస్తున్నాం. అలాంటి ఆల్గారిథం ఎలా ఉంటుందంటే, దేర్ ఆర్ టూ పాసిబుల్ అప్రోచెస్. వన్ ఈజ్ టాప్ డౌన్ అప్రోచ్ అండ్ అనదర్ వన్ ఈజ్ బాటమ్ అప్ అప్రోచ్. అంటే
రెండు రకాలుగా మనం ఆల్గారిథమ్స్ని డిజైన్ చేస్తాం అనమాట, రాస్తాం అనమాట. టాప్ డౌన్ అప్రోచ్ ఏంటి అంటే ఇట్ స్టార్ట్స్ బై ఏ ఐడెంటిఫై ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ ది సిస్టమ్ అంటే ప్రోగ్రామ్ మనం టాప్ డౌన్ అప్రోచ్లో ఉపయోగిస్తే హై క్వాలిటీ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మేజర్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ముందుగా ఐడెంటిఫై చేసి దాని నుంచి వన్ బై వన్ మనం ప్రోగ్రామ్ రాసుకుంటూ వెళ్తాం అనమాట. టాప్ డౌన్ మెథడ్ టేక్స్ ఏ ఫార్మ్ ఆఫ్ స్టెప్ వైజ్ రిఫైన్మెంట్. స్టెప్ వైజ్ అంటే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అలాగా మనకు అండ్ సో ఆన్ ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ మన ప్రోగ్రామ్ అనేది రాయడానికి ఆల్గారిథం అనేది ఉపయోగపడుతుంది. we start the topmost module and incrementally added modules దట్ ఇట్ కాల్స్. ఏంటి అంటే ఈ టాప్ డౌన్ అప్రోచ్లో ఫస్ట్ టాప్ మోస్ట్లో ఏదైతే ఉంటుందో అంటే హై లెవెల్లో ఏదైతే అక్కడి నుంచి స్టార్ట్ చేసి దాని నుంచి ఇంకొకటి అలాగా టాప్ నుంచి బోటంకి మనం ఆల్గారిథం అనేది రాస్తూ ఉంటాం. కనుక దాన్ని టాప్ డౌన్ అప్రోచ్ అన్నారు. బోటమ్ అప్ అప్రోచ్ అంటే దీని ఆపోజిట్ ఫార్ములా ఆఫ్ టాప్ డౌన్. అంటే టాప్ డౌన్కి ఆపోజిట్గా ఏదైతే నడుస్తుందో దాన్ని బోటమ్ అప్ అప్రోచ్ అని అంటారు. ఏ బోటమ్ డిజైన్ అప్రోచ్ స్టార్ట్స్ విత్ ఏ డిజైనింగ్ ఏ మోస్ట్ బేసిక్ అండ్ ప్రిమిటివ్ కాంపోనెంట్స్. ఓకే, అక్కడ మనం ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఈ బేసిక్ కాంపోనెంట్స్. ఇక్కడ ఏమవుతుంది, వర్క్స్ విత్ లేయర్స్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అంటే హైడింగ్ ది డేటా ఇన్ సమ్ కేసెస్. లేయర్స్ వైజ్ డేటా అనేది ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుంది అన్నమాట. స్టార్టింగ్ ఫ్రమ్ ద వెరీ బాటమ్ అంటే లాస్ట్ లెవెల్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ద ఆపరేషన్స్ దట్ ప్రొవైడ్ ఏ లేయర్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్స్ ఆర్ ఇంప్లిమెంటెడ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో. యాబ్స్ట్రాక్షన్ మెథడ్స్, యాబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ ఉపయోగించుకొని డేటా హైడింగ్ అనే ప్రొసీజర్ ద్వారా మనం బాటమ్ అప్ అప్రోచ్ని ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనకి ఎన్ని రకాల అప్రోచెస్ ఉన్నాయి ఆల్గారిథమ్స్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచెస్ అని చెప్పి మనకు ఉంది. ఓకే, ఇక్కడ చూడండి ద ఆల్గారిథమ్ అప్రోచెస్ ఎన్ని ఉన్నాయి, 2 రకాలు ఉన్నాయి. ఒకటేంటి టాప్ డౌన్ అప్రోచ్, ఇదిగోండి టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్. ఆల్గారిథము ఓకే, ఇక్కడ చూడండి ఇక్కడ ప్రోగ్రామ్ డిజైన్ ప్రోగ్రాము ఆల్గారిథము. డిఫరెంట్ అప్రోచెస్ అంటే టూ టైప్స్. ఒకటి టాప్ డౌను, బాటమ్ అప్. ఆల్గారిథం అంటే వాట్ ఈజ్ అన్ ఆల్గారిథం, హౌ మెనీ అప్రోచెస్ టు డిజైన్ ఆల్గారిథం అంటే దెర్ ఆర్ 2 types of approaches. One is top down approach and second one is bottom up approach. Okay, what is design, how to implement a design in a program. ఈ విధంగా మనకి ఈ 3 టాపిక్స్ మనకి ఈ లెసన్లో కవర్ అయినాయి. ఓకే, అలాగే వన్ మోర్ థింగ్, మనకి యూనిట్ 1లో పార్ట్ 1 ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ అనేది మీకు కంప్లీట్ అయింది. దానికి సంబంధించిన మెటీరియల్ని నేను ఈ క్లాస్ అయిన తర్వాత మీకు ఫార్వర్డ్ చేస్తాను వాట్సాప్లో. కాబట్టి మీరు జాగ్రత్తగా దాన్ని ప్రింట్అవుట్ తీసుకుంటూ లేకపోతే నోట్స్లో రాసుకుంటూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.